Good morning, my dear students. This is your Subbarao sir. 18 years of teaching experience in civil services and Group 1. సో, మనం గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ లాంటివి సక్సెస్ అవ్వాలంటే ఎలా? ఈ నూతన సంవత్సరంలో ఈ 2025 సో, మనకి ఒక వ్యూహాత్మకంగా, ఒక స్ట్రాటజిక్‌గా, ఒక ప్రణాళిక ప్రకారంగానే మన ప్రిపరేషన్ గాని మనం ప్లాన్ చేసుకుంటే, మనం ఎలాంటి కోచింగ్ లేకుండా గ్రూప్ 1 సాధించి ఆర్‌డీఓ, డీఎస్‌పీ లాంటివి సాధించొచ్చు. కోచింగ్ అవసరం లేదు. నన్నడిగితే గ్రూప్ 1 లాంటి పరీక్షకు ఖచ్చితంగా మనం గ్రూప్ 1 కోచింగ్ లేకుండా మనం ప్లాన్ చేసుకొని సక్సెస్ అవ్వచ్చు. చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడున్న ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గాని చూస్తే మన 2 రాష్ట్రాల్లో అన్ని షార్ట్ క్వెషన్సే ఉంటాయి మనకి. 10 మార్క్స్ క్వెషన్సే కాబట్టి ఈ 10 మార్క్స్‌కి మనం రాయాల్సినటువంటి అట్‌లీస్ట్ ఒక మనం అంటే వర్డ్ లిమిట్ అనేదేం లేదు గానీ, మనం జనరల్‌గా చెప్పుకోగలిగితే మనం ఒక 200-250 వర్డ్స్ వరకు రాయాల్సుంటుంది. ఒక 250 వర్డ్స్ అనుకుందాం. 250 వర్డ్స్ అంటే ఒక టాపిక్‌కి సంబంధించి మనం ఒక మినిమమ్ రాసిన 250 వర్డ్స్ వస్తాయి. మాక్సిమం కాదు. మినిమమ్ రాసిన 250 వర్డ్స్ వస్తాయి. ఆ మినిమమ్‌లో ఏముండాలి? మెయిన్ పాయింట్స్ ఉండాలి. అవి రాసినా గానీ మనకి 250 మార్క్స్ వస్తాయి. 250 వర్డ్స్ వస్తాయి. సో, అన్ని షార్ట్ క్వెషన్స్ కాబట్టి గ్రూప్ 1కి కోచింగ్ అవసరం లేదు. మంచి మెటీరియల్, మంచి బుక్స్ ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక్కొక్క బుక్. ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక్కొక్క బుక్ అట్లా పెట్టుకోవాలి. ఒకటే బుక్ అనమాట. నంబర్ ఆఫ్ టైమ్స్ ఆ బుక్‌ని చదవాలి. సో, మనకి ఇప్పుడు తెలంగాణలో 6 పేపర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 5 పేపర్లుంటాయి. సో, 6 పేపర్లకు సంబంధించి 6 బుక్కులు. ఈ వీళ్ళ 5 పేపర్లకు సంబంధించి 5 బుక్కులు అట్లా. ఎవరు ఏ పాటికి వాళ్ళు ఎవరికి వాళ్ళు అట్లా తీసుకొని చదువుకోవాలి. అవి కూడా కరెక్ట్ బుక్స్ ఎంచుకోవాలి. ఎంచుకొని ఆ పుస్తకాలు చదివి మనం ఒక నోట్స్, ఓన్ నోట్స్ లాంటివి రాసుకొని, తర్వాత రోజు 2 గంటలు న్యూస్ పేపర్ చదివి, మళ్ళా న్యూస్ పేపర్‌కి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం నోట్ చేసుకోవడం. ఇవన్నీ చేయాలి. బేసిక్స్ బాగా ముందు ఈ మనకి ఆల్‌మోస్ట్ ఆల్ సివిల్ సర్వీసెస్‌లో అయినా, గ్రూప్ 1లో అయినా మనం సెలెక్ట్ అవ్వాలంటే మేజర్‌గా ఒక 4 సబ్జెక్టుల మీద బాగా పట్టుండాలి మనకి. యాజ్ యూజువల్‌గా ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోగ్రఫీ ఇలా వీటిల్లో మెయిన్ ఏంటంటే హిస్టరీ, ఎకానమీ, పాలిటీ ఇవి మెయిన్ అనమాట మీకు. దాదాపుగా 70% సివిల్ సర్వీసెస్‌లోను, గ్రూప్ 1లోను వీటిల్లో కమాండ్ ఉంటే మనం సాధించొచ్చు. ఇక చిన్నవన్నమాట. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ అని చిన్న టాపిక్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం దగ్గరగా ఒక 1 మంత్ చదివి కూడా వాటి మీద కమాండ్ తెచ్చుకోవచ్చు. అవి కూడా లేటెస్ట్ అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి మనం వాటిని నేర్చుకుంటే మనం సక్సెస్ అయిపోతాం. అయితే ఈ సబ్జెక్టుల్లో మాత్రం బేసిక్‌గా మనకి వీటిల్లో ఇప్పుడు నేను చెప్పిన ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ వీటిల్లో బేసిక్ టెర్మినాలజీ ఉంటుంది. వీటిని బాగా మనం క్లియర్‌గా నేర్చుకోవాలి. వాటి మీదే క్వెషన్స్ వస్తాయన్నమాట. సో, ముందు మనకు ఆ కీవర్డ్ ఏంటో తెలియాలి. అవంటే ఏంటో తెలుసుకోగలిగితే మనం వీటిల్లో సక్సెస్ అయితాం. సో, కాబట్టి కరెక్ట్ బుక్స్ మాకు పాత వీడియోలు చూడండి. కరెక్ట్స్ ఏ బుక్స్ చదవాలి గ్రూప్ 1 అనేది మేము చెప్పుకున్నాం ఇంతకుముందు. ఆ బుక్స్ తీసుకోండి. వాటి ప్రకారం ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ నోట్స్ మీకు దగ్గరలో ఉన్న ఫ్యాకల్టీస్ అందుబాటులో లేకపోతే ఎవరైనా సీనియర్స్ కానీ, ఎవరు లేకపోతే ఇంకా ఏదైనా ఆల్టర్‌నేటివ్ చూసుకొని ఆ నోట్స్ రాసే విధానం కరెక్ట్‌గా ఉందా? దానికి కూడా నేను కొన్ని వీడియోస్ చేశాను. అవి మీరు చెక్ చేసుకోవచ్చు. మా పాత వీడియోస్ చూస్తే మీకు అన్నీ దొరుకుతాయి. నోట్స్ రాసుకోవడం, తర్వాత టెస్టులు రాయటం. టెస్టులు రాసుకోవడం. ఆ టెస్టులు కరెక్షన్ చేయించుకోవాలి. ఇక్కడికొచ్చేసరికి మీరు చేయాల్సిన పనేంటంటే టెస్టులు కరెక్ట్ చేయించుకోవాలన్నమాట. సో, టెస్ట్‌లు యూనిట్ వైస్‌గా టెస్ట్‌లు రాయాలి. ప్రతి యూనిట్‌కి అది ప్రిలిమ్స్‌లోను, మెయిన్స్‌లోను. మెయిన్‌గా ప్రిలిమ్స్ అన్నా మనం కొంచెం లైట్ తీసుకున్నా పర్లేదు కొంతవరకు. మెయిన్స్‌లో మాత్రం యూనిట్ వైస్‌గా ఖచ్చితంగా టెస్ట్ రాయాల్సిందే. అలా రాసిన వాళ్ళే ఇప్పుడు మనకు తెలంగాణలో మన గ్రూప్ 1 మెయిన్స్ రాసిన మా విద్యార్థులు చాలామంది ఆర్‌డీఓలు అవుతామని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. 500 ప్లస్ మార్క్స్ చెప్తున్నారు. మోర్ దెన్ 500. సో, కాబట్టి మంచి మార్క్స్ చెప్తున్నారు. వీళ్ళంతా కూడా మంచి ర్యాంక్స్ ఎలా వస్తాయి వీళ్ళకంటే, వీళ్ళంతా ఇట్లా యూనిట్ వైస్‌గా ఆహ్, టాపిక్ వైస్‌గా ప్రతి టాపిక్‌లోనూ టెస్టులు రాయటం వల్ల ఇది సాధ్యమవుతుంది. సో, కోచింగ్ లేకుండా మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడి నుంచి ఈ టెస్టులు రాసుకొని, ఈ మెంటర్‌షిప్ తీసుకుంటే మీరు రాబోయే కొత్త గ్రూప్ 1లో మీరు సెలెక్ట్ అయితారు. సో, అయితే మనం ఈ మెంటర్‌షిప్ కమ్ టెస్ట్ సిరీస్‌కి ఒక ఇవాళ నుంచి ఇవాళ 3వ తారీఖు కాబట్టి, ఈ 3వ తారీఖు నుంచి మళ్ళా మనకు 10వ తారీఖు వరకు మేము ఒక ఆఫర్ ఇస్తున్నాం.
సో, ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయితారో వాళ్ళకి మేము టెస్ట్ సిరీస్ కమ్ మెంటర్‌షిప్ కలిపి 2 కలిపి ఒక 28,000కి ఇస్తామనమాట. యాక్చువల్‌గా ఇది 45,000 ఫీజ్ ఇది. సో, 28,000 28,000కి మీకు ఈ 10 డేస్ ఉంటుంది ఈ ఆఫర్. మళ్ళా మనకి 10 డేస్ ఇక్కడి నుంచి 10 డేస్ ఉంటుంది. మీరు ఎవరైనా సరే టెస్ట్ సిరీస్ కమ్ యూనిట్ వైస్‌గా ఉంటది. ప్రతి యూనిట్‌కి టెస్ట్ పెడతాం. ప్రతి పేపర్‌కి యూనిట్ వైస్‌గా మెయిన్స్ టెస్ట్‌లు కండక్ట్ చేసి, వాటిని కరెక్షన్ చేసి, మీకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చి, మీరు ఏం రాయాలో చెప్పి, మీకు షెడ్యూల్ ఇచ్చి, ప్రిలిమ్స్ కమ్ మెయిన్ షెడ్యూల్ ఇచ్చి, ఇవన్నీ చేస్తాం దీంట్లో. స్వయంగా నేనే మీకు పేపర్ కరెక్షన్ చేసి, నేనే ఫీడ్‌బ్యాక్ ఇచ్చి, నా చేత్తోని ఫీడ్‌బ్యాక్ ఇచ్చి, నేనే కాల్ చేసి చెప్తాను. మీరు ఇలా, ఇలా ఉంటాయి, ఇలా చదవాలి, ఇలా రాయాలి, ఈ పాయింట్ ఇలా, ఈ ఇంట్రడక్షన్ ఇలా, ఇదని చెప్తాను. సో, 28,000 యాక్చువల్లీ ఇది 45,000 మాకు రోజు జాయిన్ అయితున్నారు. ఆల్రెడీ 30, 35 మెంబర్స్ రోజుకి ఒక అట్‌లీస్ట్ ఒక 5-10 మెంబర్స్ జాయిన్ అయితున్నారు. ఆల్రెడీ ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది జాయిన్ అయ్యి ఉన్నారు. సో, కాబట్టి ఫ్రెండ్స్ నేనేం చెప్తానంటే మీకు ఇది ఆఫర్‌ని ఉపయోగించుకోండి. మీకు ఇది సంక్రాంతి ఆఫర్ అనుకోండి. మీకు అప్ టు ఒక 10 డేస్ వరకు ఇవాల్టి నుంచి అంటే ఆల్మోస్ట్ 13థ్ వరకు మీకు 28,000కి మేము మెంటర్‌షిప్ కమ్ టెస్ట్ సిరీస్ ఇస్తాం. ఇవి మీకు ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంటుందంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు వచ్చే కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి వచ్చే నోటిఫికేషన్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగేంత వరకు. అది మీకు 1 ఇయర్ అయినా కానీ, అది 2 ఇయర్స్ అయినా కానీ ఎప్పుడైతే జరిగితే అప్పుడు. అంటే ఇది త్వరగా జరిగిపోతుంది. చెప్తున్నాను అనమాట మీకు. అప్ టు మెయిన్స్ ఎగ్జామ్ వరకు. మెయిన్స్ ఎగ్జామ్ జరిగేంత వరకు మీకు ఈ మెంటర్‌షిప్ ఇవ్వటం, అదేవిధంగా టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. గ్రాండ్ టెస్టులు ఇస్తాం, యూనిట్ వైస్‌గా టెస్టులు ఇస్తాం, కరెక్షన్ చేస్తాం. మిమ్మల్ని అన్ని విధాలుగా రెడీ చేస్తాం అనమాట. మిమ్మల్ని మీరు ఆర్‌డీఓ మీ టార్గెట్ అయినటువంటి ఎక్కువగా గ్రూప్ 1లో ఆర్‌డీఓ, డీఎస్పీ, సీటీఓ, మున్సిపల్ కమిషనర్ వీటి మీదే టార్గెట్ ఉంటుంది. సో, మళ్ళా ఒకసారి గుర్తుపెట్టుకోండి 28,000 45,000 నుంచి 28,000కి తీసుకొచ్చాం. ఆల్మోస్ట్ ఆల్ మీకు దగ్గరగా మేము ఒక 18,000 వరకు మీకు 17,000-18,000 వరకు మీకు ఇది ఆఫర్ ఇస్తున్నాం సంక్రాంతి సందర్భంగా. 40% ఆల్మోస్ట్ ఆల్ 40%. సో, కాబట్టి మీరెవరైనా మీరు డిసైడ్ అయిన వాళ్ళంటే జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు ఈ ఆఫర్‌లో జాయిన్ అవ్వండి. మీరెక్కడుంటే అక్కడ చదువుకోవచ్చు దీనికి. మీకు ఇందులో బుక్స్ చెప్తాం. మీకు కరెక్ట్ బుక్స్ ఏమేమి ఉన్నాయో ఆ బుక్స్ ఏంటో చెప్తాం. అదేవిధంగా మీకు పీడీఎఫ్‌లో క్వెషన్ టు ఆన్సర్ రాసినటువంటి నోట్స్ కూడా మేము మీకు పీడీఎఫ్ సెండ్ చేస్తాం. మాన్యువల్‌గా ఉంటుంది నోట్స్ అది. సో, ఇవి చదువుకున్నా మీకు ఉపయోగపడతాయి. సో, ఫ్రెండ్స్ కాబట్టి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. మరలా ఈ 10 డేస్ తర్వాత అయితే మళ్ళా 45,000కి వెళ్ళిపోతుందనమాట. సో, చాలామంది రిక్వెస్ట్ చేయడం వలన అది కాక నేను కూడా నేను ఒక ఆఫర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ మీకు ఈ ఆపర్చునిటీ ఇస్తున్నాను అనమాట. సో, ఇప్పుడు వరుసగా 2 సార్లు గ్రూప్ 1లో సెకండ్ ర్యాంక్ సాధించాం. ఆ అనుభవం మీద దాని మీద చెప్తున్నాను. ఇక మిగతా ర్యాంక్స్ గురించి నేను చెప్పట్లేదు. మిస్టర్ మధుసూదన్ సెకండ్ ర్యాంక్ ఇన్ 2016 నోటిఫికేషన్ 18లో కంప్లీట్ అయింది. ఆయన సెకండ్ ర్యాంక్ ఆయన. అదేవిధంగా పావని ఏపీలోనే 2023లో సెకండ్ ర్యాంక్ ఆమె. సో, కాబట్టి 2 సార్లు వీళ్ళందరూ కూడా ఇలాగే రెగ్యులర్‌గా ఇలాగే యూనిట్ వైస్‌గా రాసినటువంటి వాళ్ళు. వీళ్ళ నోట్సెస్ కూడా మా దగ్గర ఉంటాయి. మీకు కావాలంటే ఇక్కడికొస్తే చూపిస్తాం. వీళ్ళు ఎలా రాసింది కూడా మీకు అర్థమవుతాయి. బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 ఉంటాయి. 2 మీడియాలకు ఒకటే ఫీజు 28,000 ఉంటుంది. ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోగలరని కోరుకుంటున్నాను. ఇంకా చెప్పండి ఇంకా మీకు తెలిసినటువంటి వాళ్ళకి. ఓన్లీ 10 డేసే ఉంటుందన్నమాట. ఓకే. రైట్. 1కి 2 సార్లు వీడియో చూడండి. ఇందులో ఏం కన్సెషన్‌లు ఏం లేదు. ఇప్పటికే మీకు దాదాపుగా 40% కన్సెషన్ ఇస్తున్నా. యాక్చువల్‌గా 45,000 అనేది లాస్ట్ నోటిఫికేషన్‌లకే 45,000 ఉందన్నమాట. అది మెంటర్‌షిప్ కమ్ టెస్ట్ సిరీస్. మీరు కట్టిన వాళ్ళకి తెలుస్తుంది. చాలామంది ఉన్నారు. సో, ఈ కొత్త నోటిఫికేషన్‌కి ఈ ఆఫర్ అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 50 మెంబర్స్‌కి వస్తుందన్నమాట. ఆలోగా 50 మెంబర్స్ జాయిన్ అయిపోతారు. ఈ 3-4 డేస్‌లోనే. 50 మెంబర్స్‌కి మాత్రం ఈ ఆఫర్ ఉంటుంది. 28,000 అనమాట. అంటే యాజ్ యూజువల్‌గా మీకేంటంటే మీకు మెంటర్‌షిప్ ప్లస్ టెస్ట్ సిరీస్ ప్లస్ దీంట్లో మీకు అవి కూడా వస్తాయి. మెంటర్‌షిప్, టెస్ట్ సిరీస్, మెటీరియల్ పీడీఎఫ్ పంపిస్తాం. క్వెషన్ టు ఆన్సర్ అది మాన్యువల్‌గా రాసినవి. రిఫరెన్స్ బుక్స్ ఇస్తాం. తర్వాత మీకు ఫీడ్‌బ్యాక్ ఇస్తాం. అన్నీ ఉంటాయన్నమాట దీంట్లో. ఓకే. సో, ఫ్రెండ్స్ ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. కాల్ చేయండి. వెంటనే జాయిన్ అయిపోండి. ఓకే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.